ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అక్కడ సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టిండు పాపం. ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత? కేసీఆర్, నువ్వు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సపరేట్ చేసినందువల్లే ఆంధ్రప్రదేశ్కు ఈ అవస్థలు వచ్చాయి అని అందరికీ తెలుసు. తెలంగాణను సాధించిన తర్వాత 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిత్వం చేసినాక ఆంధ్రప్రదేశ్ కంటే లోయెస్ట్లోకి పోయింది తెలంగాణ అనే విషయము తెలుసు. నువ్వు చేసినటువంటి తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణకి లాభం లేకపోగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది అందరికీ తెలుసు. మళ్ళీ ఇవాళ నువ్వే వచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాలేదు అది ఇది అంటావు. నువ్వు ఇప్పుడు ఎలగబెడుతున్నటువంటి రాష్ట్రము అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లనే ఐటీ అభివృద్ధి అయ్యి ఐటీ ఇంకా మెడిసిన్ ఇవన్నీ అభివృద్ధి చెంది ఇవాళ మీరు కులుపుతున్నారంటే దానికి కారణం స్టేట్ మ్యాన్ అనబడే మా చంద్రబాబు నాయుడే. మళ్ళీ నువ్వు వచ్చి ఇంతకాలానికి మా చంద్రబాబు నాయుడునే తిడతా ఉంటే ఏమనుకోవాలి? ఏమన్నా బుర్ర ఉందా లేదా అనుకోవాలి. నువ్వు ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు శిష్యుడివే. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే ప్రాంతీయ భేదాన్ని సృష్టించి ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ నిధులు ఉద్యోగాల కోసం అని చెప్పి మోసం చేసి ప్రజల్ని ఇవాళ ఇంకా నువ్వు ఈ తెలంగాణ ప్రజల్ని ఈ విధంగా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి మోసం చేస్తున్నావంటే ఏమనుకోవాలి? ఈ విషయం అటు తెలంగాణ ఏపీ ప్రజలు అందరికీ తెలుసు కాబట్టే నీ కుటుంబాన్ని తెలంగాణలో బీఆర్ఎస్ని దూరం పెట్టడం జరిగింది. ఈ మన ఆనం గారు కూడా నీకు సరైన జవాబే చెప్పారని అనుకుంటున్నారు తెలుగు వాళ్ళు. ఇంకొకసారి చంద్రబాబు నాయుడిని దూషించకుండా ఉంటే నీకు పార్టీ మన్నికగా ఉంటుందని కూడా అభిప్రాయం. ఏంటంటే నీ కుమారుడు కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వేమో పొద్దుత్వం ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చంద్రబాబు నాయుడు అనే పదం పలకకుండా ఉండలేవు. ఆయన దుర్భాషలు ఆడటం వల్ల నీ బీఆర్ఎస్ ఇంకా పతనావస్థకు పోతుందని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అంటూ ఉన్నారు. అసలు రాబోయే 2028 ఎలక్షన్లో నీ పార్టీలో నిలబడే సరైన క్యాండిడేట్లే లేకుండా పోతున్నారు. ముందు అది చూసుకో, తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ కానీ.